హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనమాట. ఈ రోజైతే మార్నింగే నేను వ్లాగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ నా మార్నింగ్ రొటీనే చూపిద్దామని అయితే చేశానమాట. సో చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో యాజ్ ఏ మదర్గా నాకు మార్నింగ్ లేవగానే చాలా బిజీగా ఉంటుందన్నమాట. సో లేవగానే ఫస్ట్ అయితే మేము తాగాల్సిన డ్రింక్ అయితే పెట్టేసుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే, నేను మీకు ఇంకొక వీడియోలో కూడా నేను చూపించాను. సో ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది, మంచి డైజెషన్ కూడా ఉంటుంది. సో ఒకసారి ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ కూడా చేసేయండి. ఇంకా నేను మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇక్కడ నేను ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీలోకి అయితే నేను పల్లి చట్నీ చేస్తున్నాను అనమాట. సో మా చిన్నోడైనా లేకపోతే మా పెద్దోడైనా కానీ మా వారు కానీ చట్నీ లేకుండా అస్సలు తినరు. సో నేను ఎందుకంటే ఒక్క పచ్చిమిరకాయ వేస్తున్నాను ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేసి, ఎందుకంటే మంట లేకుండా ఉంటుంది, పిల్లలు తినాలి కాబట్టి. సో మా చిన్నోడికి ఇప్పుడు నేను కొంచెం స్పైసీ ఫుడ్స్ అనేవి చిన్నగా అలవాటు చేస్తున్నాను. నవ్ హీస్ 12 months అనమాట. ఈ మంత్ ఎండింగ్లో మా చిన్నోడి బర్త్డే కూడా ఉంది. సో ఆ బర్త్డే వ్లాగ్స్ కూడా మీకు ముందు మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. స్టే ట్యూన్ అనమాట. సో ఇంకా ఇక్కడైతే పల్లి అండ్ కొంచెం శనగపప్పు అన్నీ వేసి చట్నీకి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. అక్కడ పనులు చేసుకుంటూ ఇక్కడ నేను నాకు కావాల్సిన డ్రింక్ కూడా అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. సో ఇంకా చాలా మంచిది అండి ఇడ్లీలు, మంచి ఫర్మెంట్ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలకి ఈ సమ్మర్లో నేను మోస్ట్లీ దోశలు అవి పెట్టట్లేదు, చాలా తక్కువ పెడుతున్నాను. వీక్లీ వన్స్ ఆర్ ట్వైసే పెడుతున్నాను. మోస్ట్లీ నేను ఇడ్లీ, రాగి జావా అలా ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే దోశలు అవి పెట్టడం వల్ల ఎక్కువగా వాటర్ దప్పికవుతూ ఉంటాయి, ఎంతైనా కొంచెం బాడీ హీట్ అవుతుంది కదా. మా చిన్నోడికి అయితే నేను మోస్ట్ ఇడ్లీయే పెడుతున్నాను. ఒకవేళ దోశ పెట్టినా కానీ నేను ఆయిల్ లెస్ దోశ వేసి పెట్టాల్సి వస్తుంది. ఏం చేస్తా అంటే లాస్ట్ టైం మనం అబ్జర్వ్ చేసాం కదా, వాడికి మోషన్స్ అవ్వటం, హెల్త్ కొంచెం సఫర్ అవ్వటం, అలా చూసిన కన్నా చిన్న భయం వేస్తుంది. ఈ సమ్మర్లో ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో అని చెప్పేసి. సో ఇక్కడ నేనైతే ఇంకా చట్నీ అయిపోయింది, అన్నీ తీసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలన్నమాట. అన్నీ తీసి అయితే పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా మార్నింగ్ యాజ్ ఏ మామ్గా నాకున్న బిజీ పనుల్లో ఫస్ట్ లేవగానే అరౌండ్ 7:30 కల్లా నేను పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేస్తాను. అంటే ఒకరోజు మనం పిల్లలకి ఒక టైం అలవాటు చేస్తే యాజ్ యూజువల్గా నెక్స్ట్ డేకి వాళ్ళకి అదే టైంకి అలవాటు అయిపోతుంది, ఆకలేస్తుంది. సో రోజు నేను ఒకే టైంకి వాళ్ళకి పెట్టడం అలవాటు చేసిన తర్వాత నుంచి వాళ్ళు అదే టైంకి తింటున్నారు. సో నేను పెట్టకపోయినా వాళ్ళకి ఆకలేసి మమ్మీ ఆమ్లెట్ అని మా పెద్దోడు అడుగుతాం, అలాగా వాళ్ళకి ఆకలేసి వాళ్ళే అడిగి పెట్టించుకుంటేనే వాళ్ళకి తిన్న తృప్తి అనేది ఉంటుందన్నమాట. టీవీ చూపిస్తున్నా, ఫోన్ చూపిస్తున్నా మాత్రం దయచేసి పెట్టకండి. ఎందుకంటే నేను కూడా మా పెద్దోడి విషయంలో చాలా వరకు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకనే చెప్తున్నాను. నేను కమ్మగా బయటకు తీసుకెళ్ళి ఇంట్లో లైట్లు అన్నీ ఆపేసి ప్రశాంతంగా బయట కూర్చొని చక్కగా ఆడించుకుంటూ మాట్లాడుకుంటూ పెట్టుకుంటాను అనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ అంటే ఇంక ఎండకి ఇంట్లోనే ఉండాలి, అది వేరే విషయం. మోస్ట్లీ మనం టీవీ కానీ ఏం చూపించుకుంటూ చక్కగా కూర్చోబెట్టుకొని పెట్టడానికి ట్రై చేయండి. సో అదే మంచిది, నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఇంకా మా చిన్నోడు నిద్రకి పెట్టేశాను, చిన్నోడికి పెట్టేశాను, అలాగే మా పెద్దోడికి ఇద్దరికి పెట్టేశాను అనమాట. ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికి పెట్టేశాను. సో వాళ్ళిద్దరికి ఏంటంటే ఫస్ట్ వేడిగా అరౌండ్ 7:30 కల్లా వాళ్ళకి పెట్టేస్తాను. మేము అరౌండ్ తినేసరికి అరౌండ్ 8:30 to 9:30 అట్లా అయిపోతుంది. అందువల్ల మేము ఏంటంటే ఫస్ట్ పిల్లలకి పెట్టేసి తర్వాత మేము పెట్టుకుందాంలే అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే మేము ఫస్ట్ తాగేది ఈ డ్రింకే అనమాట. మేమైతే ఫస్ట్ ఈ డ్రింక్ తాగేస్తాము. మేము ఈ డ్రింక్ తాగేసి చట్నీ అన్నీ వేసి పెట్టేసుకొని ముందు పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తాను. వాళ్ళకి పెట్టిన తర్వాత నాకున్న చిన్న పనులు అన్నీ కూడా చేసేసుకుని తర్వాత వాళ్ళకి స్నానాలు అవి చేయించేసి ఆ తర్వాత మేము మళ్ళీ 2 ట్రిప్కి ఇడ్లీ పెట్టుకుంటాము. ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా కానీ ఫస్ట్ వాళ్ళకి ఏదైనా కానీ ఫుడ్ నేను వేడిగా పెట్టడానికే ట్రై చేస్తాను. పిల్లలకి చల్లబడిపోయింది అలా పెట్టకండి, మోస్ట్లీ వేడిగా ఇవ్వడానికి ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో నేనైతే ఇంకా నాకు ఇడ్లీ అయిపోయింది, చట్నీ వేసేసాను కదా, ఇంకా నేనైతే వెళ్ళి పిల్లలిద్దరికి టిఫిన్ అయితే పెట్టేసేయాలి. నాకు పెట్టేటప్పుడు వీడియో తీయడానికి అస్సలు కుదరలేదన్నమాట. సో ఇంకా నేను పిల్లలకి ఇంక చట్నీ వేసి పెట్టేసి ఇంకా మా అత్తయ్య గారు కూడా లేరు, ఊరికి వెళ్ళిపోయారు. సో ఇంక పిల్లలిద్దరికి పెట్టేసిన తర్వాత నేను బట్టలు కూడా అన్నీ ఉతికేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. అప్పటికి టైం అరౌండ్ 8:30 అట్లా అయిపోయింది. నేను 6:30కి 6కి లేస్తేనే నాకు ఇవన్నీ ఎర్లీగా అయిపోతాయి అనమాట. సో
సో ఒక్కరోజు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా నాకే మెలకు వచ్చేస్తుంది. సో ఇంకా మాకు కూడా ఇడ్లీ పెట్టేసి ఈ గ్యాప్లో నేను బ్రష్ చేసేస్తున్నాను. 1 by 1 మాత్రం బ్రష్ చేసేసి అవి ఉడికిపోతూ ఉంటాయి అనమాట. వేడివేడిగా తినొచ్చు, బాగుంటుంది కాబట్టి. అంతేనా, ఇడ్లీలు అవి వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇంక ఇవాళ ఎందుకు జావ చేయాలనిపించింది. వారానికి 2 సార్లు ఖచ్చితంగా రాగి జావ చేస్తానండి. ఖచ్చితంగా మీరు కూడా తాగండి. మోస్ట్లీ నా వీడియోస్లో ఎక్కువ మీరు అవే చూస్తూ ఉంటారు. రాగి జావ చేసుకోవటం కానీ, రాగి సంగటి పిల్లలకు కూడా చాలా మంచిది, బాడీని మంచిగా కూల్ చేస్తుంది. కాబట్టి మేము ఇంకా టిఫిన్ చేసిన తర్వాత పిల్లలిద్దరు కూడా జావ తాగుదామని చెప్పేసి ఇంకా నేను జావ కోసం రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా జావ రెడీ అయిపోయింది. ఇంక ఇడ్లీ కూడా తింటున్నాము. ఇడ్లీ తినేసి పిల్లలిద్దరిని కూడా రెడీ చేసి పెట్టేసి ఇంక నేను కిచెన్లో అంట్లన్నీ కడిగేసుకున్నాను. అవన్నీ కడుక్కుంటే కానీ నాకు ప్రశాంతత అస్సలు ఉండదు. సో పిల్లలిద్దరిని రెడీ చేసామనుకో మనకు ఫ్రీగా నేను ఇంట్లో కిచెన్లో పనులన్నీ చేసేసుకొని ఎక్కడెక్కడ అన్నీ నీట్గా సార్ట్అవుట్ చేసేసుకొని ఎక్కడెక్కడ నీట్గా సర్దేసుకుంటున్నాను. ఇంకా మా వాడిని కూడా సండే స్కూల్కి పంపించాలి. వాళ్ళు ఫస్ట్ డే అనమాట. ఇంక మాకు దగ్గరలోనే చర్చి ఉంది మా తాతయ్య వాళ్ళది. సో ఇంకా చర్చికి వెళ్ళిపోయాడు. ఇంక కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నేను కూడా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో, ఈ చిన్ని పుట్టి వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అని మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్